వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను మునగాకు పచ్చడి చండిలాగా వచ్చింది, కలర్ఫుల్గా. మరి మీరు కూడా ఇలాగ చేయాలంటే నా వీడియోని తప్పకుండా చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా అంటే ఒక స్పూను పల్లీలు తీసుకున్నాను. పల్లీలు లైట్గా వేయిన తర్వాత ఇందులోకి శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఈ రకంగా చేసి చూడండి. నిజంగా అంటే మునగాకు చట్నీ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి లేదా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకున్నా, ఒక 5-6 ఎండుమిర్చి తీసుకున్నా. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా ధనియాలు, ఏవి హెవీగా తీసుకోకుండా అన్నీ లైట్గానే వేసుకుంటున్నా. జీలకర్ర కూడా కొద్దిగానే వేసుకున్నా. అలాగే నువ్వులు ఒక స్పూన్ వేసుకున్నాను. నువ్వులు చిటపటలాడిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకొని మనము తిరిగి అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మునగాకును వేసుకోవాలి. మునగాకు అయితే ఇక్కడ తడిగానే ఉంది. తడిగా ఉన్నా ఏం పర్లేదు, ఎందుకంటే మనం పచ్చడి గట్టి చేసుకుంటాం. ఇది ఇలాగ కొద్దిగా వాటర్ ఉన్నా పర్లేదు కాబట్టి ఇలాగే మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకే టమోటాలు కట్ చేసినటువంటి ఒక 3 టమోటాలు తీసుకుంటాను. పండు టమోటాలు తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను. పసుపు యాడ్ చేసి ఇప్పుడు ఈ టమోటా అలాగే మునగాకు 2 బాగా మెత్తబడేలాగా మూత పెట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వాటర్ అస్సలు వేయకూడదు. చండిలాగా టమోటా బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఉప్పు వేసుకొని బరకగా ఇలాగా వచ్చేలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంతే, మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటివి ఉడికించుకోలే కదా, మనం ఫ్రై చేసినటువంటి మునగాకు అలాగే టమోటా రెండింటిని ఇందులోకి వేసేసుకుంటున్నా. కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోండి. నేనైతే ఇంకా కొద్దిగా వేడిగానే ఉంది. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగండి మొత్తం అంతా వేసేసుకొని అలాగే ఇందులోకే ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు వాటర్తో సహా వేసేసుకుంటున్నా. వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి, ఇలాగా మరీ మెత్తగా కాకుండా ఈ రకంగా వచ్చేలాగా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే మనం ఉల్లిపాయలు ఇలాగ పెద్దగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే ఇలాగా మరీ పూర్తిగా మనం ఉల్లిపాయలు మెదగకుండా ఇలాగ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. పోపులో కూడా నేను ఎక్కువ ఆయిల్ తీసుకోలేదండి, ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు వేసుకోవడమే. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, నేను వెల్లుల్లి వేయలేదు కదా, ఇక్కడ కచ్చాపచ్చాగా దంచుకొని వెల్లుల్లి వేసుకున్నా. అలాగే మనకి మంచి ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కోసం ఇంగువ, ఒక చిటికెడు ఇంగువ వేసాను. వేసేసుకొని ఇప్పుడు ఇందులోకే మనం పచ్చడిని వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ పచ్చడి అంతా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు అంటే ఆయిల్ పచ్చడికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం అంతా పచ్చడికి పట్టేలాగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడికి కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడి అన్నంలోకి బాగా మంచి టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.